వెయిట్ లాస్ కోసం అయితే మీరు జిమ్కి వెళ్ళకండి. కేవలం మీ గోల్ వెయిట్ లాస్ కోసం అయితే మీరు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల పెద్దగా క్యాలరీలు బర్న్ అవ్వవు. మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం కన్నా కార్డియో మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇంకెక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. మీ గోల్ ఓన్లీ వెయిట్ లాస్ అయితే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీలు తీసుకోండి. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తాను, మీరు డైలీ తినేదానికన్నా తక్కువ తినండి. అలానే మినిమం 10,000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయండి మీ డైలీ రొటీన్లో. నా సజెషన్ ఏంటంటే మీరు జిమ్కి పెట్టే డబ్బుల్ని మీ డైట్ మీద ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మీరు చాలా మంచి రిజల్ట్స్ చూడగలుగుతారు. మీరు డైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ప్రోటీన్ గోల్ని డైలీ రీచ్ అయ్యే విధంగా చూసుకోండి. ఇలా చేస్తే మీరు మజిల్ లాస్ అవ్వకుండా ఉంటారు. మరి మీరు అడగొచ్చు, జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ ఎందుకు చేస్తారు బ్రో అని. సో జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసేది ఎందుకంటే మీ మజిల్ని బిల్డ్ చేసుకోవటం కోసం, అలానే మీ మజిల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం, అంతేకాకుండా మీ మజిల్ యొక్క షేప్ను కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళొద్దని చెప్తున్నారు కదా, మరి మేము ఎలా మజిల్ స్ట్రెంగ్త్ని అలానే మజిల్ షేప్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని మీరు నన్ను అడగొచ్చు. మీ దగ్గర 2 డంబుల్స్ ఉంటే చక్కగా ఇంట్లోనే హోమ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. హోమ్ వర్కౌట్స్ ఎలా చేయాలో తెలియకపోతే నేను హోమ్ వర్కౌట్స్ మీద కూడా వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి నా ఛానల్ని విజిట్ చేయండి.